శ్రీకాకుళంలో ఆర్మీ కాలింగ్ సంస్థపై యాక్షన్ మొదలైంది. విద్యార్థులను చిత్రహింసలు పెట్టిన కేసులో నిర్వాహకుడు బసవ వెంకటరమణను అరెస్టు చేశారు పోలీసులు. ట్రైనింగ్ ముసుగులో ఆర్మీ కాలింగ్ సంస్థ చేస్తున్న ఆగడాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టూడెంట్లను బూతులు తిడుతూ కేబుల్ వైర్తో విచక్షణారహితంగా కొడుతున్న వీడియోలు తీవ్ర కలకలం రేపాయి. అంతేకాదు, ఆర్మీ కాలింగ్ నిర్వాహకుల మరికొన్ని అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆర్మీ, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేసిన వైనం బయటపడింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రశ్నించినందుకు ఓ విద్యార్థిపై దారుణంగా దాడి చేశాడు బసవ వెంకటరమణ. ఈ వీడియో బయటికి రావడంతో వైరల్ అయింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మంత్రి నారా లోకేష్కు ఈ వీడియోను ట్యాగ్ చేశారు. ఆయన వెంటనే స్పందించి ఆర్మీ కాలింగ్ సంస్థలో ఆగడాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్మీ కాలింగ్ సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహకుడు బసవ వెంకటరమణను అరెస్టు చేశారు. విద్యార్థులపై దాడితో పాటు ఆర్మీ లోగోను, ఫ్లాగ్ను చట్టవిరుద్ధంగా వాడారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. డిఫెన్స్లో చేరాలనుకునే విద్యార్థులకు శిక్షణ పేరిట ఆర్మీ కాలింగ్ ఇన్స్టిట్యూట్ అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. లేడీస్ హాస్టల్ రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టారనే ఆరోపణలపైన పోలీసులు దర్యాప్తు చేశారు.